విశాఖ ఎంపీ మాత్రం చాలా కీలకం కానుంది అనే విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే రాజధాని కాబోతుంది కాబట్టి ఇక్కడ ఎంపీ ఎవరు గెలుస్తారనేది రెండు పార్టీలు కూడా చాలా ప్రయత్నిస్తున్నాయి గెలడానికి. అసలు మనతో లక్ష్మీపార్వతి ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ముఖ్యంగా విశాఖ ఎంపీ సంబంధించి ఇద్దరు అభ్యర్థులు మేడం. ఒకటి మీ ఫ్యామిలీకి సంబంధించి భరత్ గారు కానివ్వండి, రెండోది బొత్స ఫ్యామిలీ, ఒక బీసీ మహిళ విశాఖ ఆడపడిచి పోటీ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే బొత్స ఒక బీసీ మహిళకి సపోర్ట్ చేస్తారా? బొత్స ఝాన్సీ గారి కంటే ఇక్కడ బీసీ మహిళ అని కాదు, ఆమె మా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఆమెకే సపోర్ట్ చేస్తాం మేము. ఇప్పుడు నేను ఆ విధంగా ఇప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి కుప్పం నియోజకవర్గం, మంగళగిరి, తర్వాత హిందూపురం, నా కొడుకేగా అక్కడ హిందూపురం, ఆయన ఎగ్నిస్ట్కి వెళ్ళాను కదా, అక్కడ ఓడించమని చెప్పి వచ్చాను కదా. అట్లా నేను ఎందుకంటే న్యాయం వైపు నిలబడాలి మనం ఎప్పుడు. ఎన్టీఆర్కి ద్రోహం చేసిన ఈ వ్యక్తులు ఎందుకు గెలవాలి? అలాగే వీళ్ళ తాత మూర్తి గారు ఎంత ద్రోహం చేశాడో మేము మర్చిపోలేం కదా. ఎన్టీఆర్కి మొట్టమొదటి వెన్నుపోటు పొడిచిందే మూర్తి గారు కదా వైజాగ్లో. విశాఖపట్నం ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి వేరే సపరేట్గా ఒక పెట్టి ఆయన ఊరేగింపు పెట్టి 100 కార్లు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చేసిందే అతను ఫస్ట్. అంటే బ్యాక్ స్టాపింగ్ అనేది స్టార్ట్ అయింది వైజాగ్లోనే మూర్తి వల్లే. మరి అతని మనవుడిని అంతకంటే గొప్పగా మనం ఏం ఊహిస్తాము? ఎందుకంటే అతను ఎంత కబ్జాదారు అనే 40 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆ విధంగా యూనివర్సిటీలో కలుపుకున్నవాడు ఏం చెప్తాడు ప్రజలకు? నీతి ఏం చెప్తాడు ఆయన? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా భరత్ అనేవాడు ఓడిపోవాలా. ఇక్కడ బొత్స ఝాన్సీ గారు గెలవాలి. ఎందుకంటే ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ లేడు, బాగా చదువుకున్న ఆమె. అదేవిధంగా మంచి బొత్స గారి భార్య, మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టినాక కూడా ఆమె చదువుకుంటూనే ఉంది. 2 డిగ్రీలు సాధించింది ఆమె. అంతేకాదు లాయర్ కూడా చేసింది. మొన్ననే ఏదో అవార్డు కూడా వచ్చింది ఆమెకి. అందువల్ల ఇన్ని సాధించినటువంటి మహిళ ఒకసారి ఎంపీగా చేసింది 2 సార్లు. ఈ విశాఖపట్నం ఆడపడుచు మంచి ఆమెనే పేరుంది కదా, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా మంచి పేరుంది. ఇదిగో వీళ్ళు గెలిస్తే ఇలాగే కబ్జాలు పెరిగిపోతాయి. విశాఖపట్నం ల్యాండ్స్ ఒక్కడు కూడా మిగలవు, మొత్తం లాగేసుకుంటారు. అందువల్ల కబ్జాదారులు వద్దు, చక్కటి ఆడపడుచు, మంచి వినయము, సంస్కారం ఉన్నటువంటి ఆమె గెలిస్తే విశాఖపట్నం చాలా బాగుపడుతుంది. దానికి తోడు వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధాని అని అనౌన్స్ చేశారు. అందువల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇంత దీక్షతో పనిచేస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మొన్నటి దాకా ఎక్కడో పోయి ఈ ఎలక్షన్ల ముందు వచ్చి మేము గెలవాలి అంటే ప్రజలు మాత్రం అందుకు సిద్ధంగా ఉంటారా? బట్ డెఫినెట్లుగా ఇక్కడ వైకాపా ఈసారి గెలుస్తుంది, అన్ని సీట్లు గెలుస్తుంది. బొత్స ఝాన్సీ గారు ఎలా ఉండేది? మీ అనుబంధం ఎలా ఉంది? ఎప్పుడైనా కలిసారా, మాట్లాడారా? ఎప్పుడైనా మీకు అనుబంధం ఉందా? అంటే అనుబంధం అంటే పెద్దగా లేదు. బొత్స గారు మా మినిస్టరే కదా, మా హైయర్ ఎడ్యుకేషన్, మా తెలుగు అకాడమీ కూడా హైయర్ ఎడ్యుకేషన్లోదే. అందువల్ల మా మినిస్టర్ ఆయన మంచిగా ఉంటారు, చాలా బాగా పలకరిస్తారు, మంచివాడు కూడా. ఇంకా ఝాన్సీ గారిని 1-2 సార్లు కలిసాము ఎప్పుడో గతంలో. వివాదాలకి దూరంగా ఉంటారు, మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నెమ్మది. ఇంతవరకు ఆమె మీద ఒక్క వివాదం నేను వినలేదు అస్సలు. చాలా నెమ్మదిగా మాట్లాడతారు, సౌమ్యురాలు, మంచి ఆమె, చాలా మంచి ఆమెను ఎన్నుకోవటం అనేది కావాలి. అంతేగాని భూ కబ్జాదారుని, వాళ్ళ ఎంత గొప్ప వంశం, వాళ్ళ తాతగారిని చూస్తేనే తెలుస్తుంది ఎంత వెన్నుపోటుదాడు. అన్నం పెట్టిన చేతిని నరికినటువంటి ఒక దరిద్రమైన పాలిటిక్స్ చేసిన వ్యక్తి మూర్తి. అంటే ఆ మూర్తి మనవుడు భరత్ అంతకంటే గొప్పవాడని మేమేం అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ల్యాండ్ని కబ్జా చేయటంలోనే అతనేంటనేది, అతని వ్యక్తిత్వం ఏంటనేది కూడా అర్థమైపోతూ ఉంది. పైగా ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, వాళ్ళు క్యాండిడేట్స్ గెలవాలి. సో ఈసారి విశాఖ ఎంపీగా ఎవరిని చూడబోతున్నాం అంటే ఏం చెప్తారు? బొత్స ఝాన్సీ గారినే చూడబోతున్నాం. మంచి పరిపాలన వస్తుంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనేది జరుగుతుంది జూన్ 4వ తేదీ.